బ్యాక్ టు న్యూస్. కేసీఆర్ కు బీఆర్ఎస్ జాగృతి రెండు కళ్ళు అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్ పై ఈగ వాలినా ఊరుకోమన్నారు. తెలంగాణలో 1 కోటి ఎకరాల మాగాని చేసినందుక కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని ప్రశ్నించారు. జయశంకర్ కేసీఆర్ స్ఫూర్తితో జాగృతి ఏర్పడిందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. కేసీఆర్ కు నోటీసులు ఇచ్చినందుకు నిరసనగా జూన్ 4న ఇందిరా పార్కు దగ్గర ధర్నా చేపడుతున్నామని కవిత తెలిపారు. ప్రతి ఉద్యమంలోనూ తెలంగాణ జాగృతి ఉందన్నారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడమంటే యావత్ తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్లేనని కవిత అన్నారు. ఆనాడు కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేపట్టకపోతే ఈ రోజు రేవంత్ సీఎం అయ్యేవారు కాదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఏమాత్రం భాగస్వామ్యం లేనటువంటి అనేక అంశాలను ముఖ్యమంత్రి గారు ప్రతిపాదిస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం యొక్క నీళ్లు తరలించుకొని పోతా ఉంటే మాట్లాడలేనటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి ఉన్నది. ఎందుకోసం అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు నదుల అనుసంధానం పేరుతోని బనకచెర్ల రిజర్వాయర్ కడతా ఉన్నాం, మేము పెద్ద బ్యారేజ్ కట్టుకుంటాం, 200 టీఎంసీ నీళ్లు తీసుకుపోతాం అంటే కూడా ముఖ్యమంత్రి గారు ఏమీ కూడా అనలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకోసం ఇంత వీక్నెస్ ఉన్నది మీకు? ఎందుకు ఇంత అసక్తత ఉన్నది? ఎందుకు తెలంగాణ ప్రజల కోసం మీరు పనిచేస్తలేరు? పక్క రాష్ట్రం ప్రయోజనాల కోసం మీరు ఎందుకు పనిచేస్తా ఉన్నారు? ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిందో దాన్ని ఖచ్చితంగా తుపాకులగూడెం బ్యారేజ్ దగ్గర నుండి ప్రారంభించాలని కేసీఆర్ గారు ప్రతిపాదించారు. కానీ ఆనాడు కేంద్రం ఒప్పుకోలే. మేము ఇచ్చంపల్లి దగ్గర పెడతాం రివర్ లింకేజ్ అని చెప్పడం జరిగింది. మరి ఇవాళ ఏ మీటింగ్ కాలేదు, ఏ అపెక్స్ కౌన్సిల్ కలవలేదు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపలేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో ఈ రివర్ లింకేజ్ ప్రాజెక్టు పాయింట్ పోలవరంకు తీసుకొని వెళ్లడం జరిగింది. పోలవరం నుండి 200 టీఎంసీ గోదావరి నీళ్లను మొత్తం కూడా తీసుకెళ్లిపోతున్నారు. ఇవాళ గోదావరి కావేరి లింక్ పేరు మీద చెన్నైకి నీళ్లు ఇవ్వాలని చెప్పేటటువంటి వంక పేరు మీద గోదావరి నది నీళ్లు పర్మనెంట్ గా తెలంగాణకు దూరం కాబోతా ఉన్నాయి. మరి అయినా కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడతలేరు. ఇది చాలా దారుణం. ఎల్లుండి జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టమైన ప్రకటన దీని మీద చేయాలి. అపెక్స్ కమిటీ మీటింగ్ ఇమీడియట్ గా పిలవాలని చెప్పి డిమాండ్ చేయాలి. మనకేదైతే 200 టీఎంసీలు నీళ్లు నష్టపోతామో మన నీళ్ల మీద మనకు వాటా కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేయాలని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా జూన్ 2వ తారీఖు నాడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది రాజీవ్ యువ వికాసం అనే పేరుతోని పథకం తీసుకొస్తామని పేపర్లలో నేను చదివిన. రాజీవ్ గాంధీకి మాకేం సంబంధం అండి? తెలంగాణ రాష్ట్రానికి రాజీవ్ గాంధీ గారికి ఏం సంబంధం? నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, తెలంగాణ యువకుల కోసం చేపట్టేటటువంటి పథకానికి మీరు ఖచ్చితంగా తెలంగాణ వాదుల పేరు పెట్టాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి శ్రీకాంతాచారి పేరు పెట్టండి, యాదిరెడ్డి పేరు పెట్టండి, లేకపోతే మహానుభావుడు కాళోజీ పేరు పెట్టండి, కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టండి, దొడ్డి కొమరయ్య పేరు పెట్టండి, లేదంటే పివి నరసింహారావు గారు మీ కాంగ్రెస్ పార్టీ నుంచే దేశ ప్రధానిగా ఉన్నటువంటి పివి గారి పేరన్న పెట్టి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ యువ వికాసం అనే పేరుతోని కార్యక్రమం ఉండాలి కానీ రాజీవ్ యువ వికాసం అనే పేరుతోని కార్యక్రమం ఉండకూడదని, అది కూడా మీరు అవతరణ దినోత్సవం నాడు ప్రారంభిస్తున్నారు కాబట్టి మేము ఈ డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇవాళ ఉన్నటువంటి పరిపాలన మనం చూసుకుంటే ఈ 10 సంవత్సరాలకు ఇప్పటికి చాలా తేడా ఉంది. మన కర్మ ఏందంటే ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు కనీసం జై తెలంగాణ అని కూడా అన్నారు. ఇవాళ మా తెలంగాణ జాగృతి ప్రారంభించుకున్న ఇక్కడ కొత్త ఆఫీస్ని, స్టేట్ ఆఫీస్ని ప్రారంభించుకున్నటువంటి సందర్భంగా ఎల్లుండే రాష్ట్ర అవతరణ దినోత్సవం వస్తుంది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను, సీఎం గారు కనీసం ఇప్పటికన్నా మీరు జై తెలంగాణ నినాదం అనండి. ఎల్లుండి రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు కనీసం అమరవీరులకు నివాళులు అర్పించండి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. నిజానికి జై తెలంగాణ అనని వాడికి, తెలంగాణ అమరవీరులను తలుచుకోనటువంటి వారికి, నివాళులు అర్పించని వారికి ఆ కుర్చీలో కూర్చునే అర్హత కూడా లేదు. కానీ తెలంగాణ గ్రహచారం బాగాలేక మరి రేవంత్ రెడ్డి గారు మనకు ముఖ్యమంత్రి అయినరు. ఏదైతే ఉద్యమకారుల మీద గన్ను తీసుకొని పోయిండో అటువంటి వ్యక్తి అలా ముఖ్యమంత్రి అయిండు. కాబట్టి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడన్నా వారు జై తెలంగాణ అనాలని చెప్పి, అమరవీరులకు నివాళులు అర్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
రైట్, ఇక కవిత వ్యాఖ్యలపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి లైవ్ లో అందిస్తారు. రాజిరెడ్డి, చూసాం కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఇటు జాగృతి, కేసీఆర్ కు రెండు కళ్ళు అంటూ కూడా చెప్పుకొచ్చారు. మరోవైపు కొత్త కార్యాలయం కూడా స్టార్ట్ చేశారు. ఎలా ఉండబోతుంది ఫ్యూచర్? ఖచ్చితంగా కవితే స్వయంగా చెప్పారు, ఇక నుంచి కేసీఆర్ కు రెండు కళ్ళు, ఒకటి బీఆర్ఎస్ అయితే ఒకటి తెలంగాణ జాగృతి అని చెప్పారు. జాగృతి నుంచి ఆమె పెద్ద ఎత్తున ఉద్యమాలను పోరాటాలను చేయడానికి సిద్ధమవుతున్నారని కూడా ఇండికేషన్స్ ఇచ్చారు. అందులో భాగంగానే జూన్ 4వ తేదీన ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్కు నోటీసులు జారీ చేశారు కదా, ఈ యొక్క నోటీసులు కేవలం కేసీఆర్కు జారీ చేసినట్లు కాదు, యావత్ తెలంగాణ సమాజానికి జారీ చేసినట్లని కూడా ఆమె స్పష్టం చేశారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ జాతి పిత అయినటువంటి కేసీఆర్కు నోటీసులు జారీ చేయడం అంటే యావత్ తెలంగాణ సమాజానికి, యావత్ తెలంగాణకు ఈ యొక్క నోటీసులు జారీ చేయడమే అన్నట్లు అవి అభివర్ణించారు. ముఖ్యంగా ఈ యొక్క నోటీసులను నిరసన వ్యక్తం చేస్తూ, ఈ నోటీసులు ఎందుకు ఇవ్వవలసి వచ్చింది అనేది కూడా నిరసన వ్యక్తం చేస్తూ జూన్ 4వ తారీఖున ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా నిర్వహించబోతున్నారు. ఆ మహాధర్నాకు సంబంధించినటువంటి పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. అయితే కేసీఆర్ పైన ఇక నుండి ఈగ వాలినా ఊకుండే ప్రసక్తే లేదు. కేసీఆర్ చేయబట్టే తెలంగాణ వచ్చింది, కేసీఆర్ చేయబట్టే సబ్బండ వర్ణాలను ఏకం చేశారు, కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. కేసీఆర్ అనే వ్యక్తి బక్కపల్చని వ్యక్తి పిరికుడు బిగిలించి తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా తిరిగి తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసి ఏకం చేయడం వల్లే తెలంగాణ వచ్చింది. అలాంటి తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి నేత, తెలంగాణ ప్రథమ ముఖ్యమంత్రి, అలాంటి వ్యక్తికి నోటీసు ఇవ్వడం ఏంటి అనేది కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం తప్ప, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల పెద్ద ఎత్తున రైతులకు మేలు జరిగింది, ఆ నీళ్లు అందించాము, కాళేశ్వరం ప్రాజెక్టే ప్రపంచంలో పెద్ద ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు వల్ల చాలా రైతులకు లబ్ధి చేకూరింది, తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నీళ్లు జలకళ ఉట్టిపడింది. అంతేకాకుండా రైతులకు పెద్ద దిక్కుగా పెద్దన్నగా కేసీఆర్ ఉన్నారు. రైతు రుణమాఫీ చేయడము, రైతు బంధు ఇవ్వడము, రైతులకు బీమా ఇవ్వడము, ఇవన్నీ చేశారు. ఇవన్నీ చేసినందుకు, తెలంగాణకు మేలు చేసినందుకు, తెలంగాణ రాష్ట్రం సాధించినందుకు, తెలంగాణ సాధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఉద్యమ నేతకు ఇచ్చే గౌరవం ఇదేనా? ఇక నుంచి కేసీఆర్ పైన ఈగ వాలినా ఊకుండే ప్రసక్తే లేదు, వదిలిపెట్టము అని కూడా ఆమె ఘాటుగానే స్పందించారు. ఇక రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ఒక కన్ను అయితే తెలంగాణ జాగృతి కూడా ఇంకో కన్ను. ఇటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఉద్యమాలు చేస్తుంది అని చెప్తూనే బీఆర్ఎస్ ఎంత ఉద్యమాలు చేస్తుందో ఆ తరహాలోనే అంతే సమాంతరంగా తెలంగాణ జాగృతి కూడా ఉద్యమాలు పోరాటాలు చేస్తుందని చెప్పారు. ఇక నుంచి యాజిటేషన్స్ కానీ, పోరాటాలు కానీ, ఉద్యమాలు కానీ తీవ్రంగా ఉంటాయని కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఇప్పటికే బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపింది. కానీ అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత ఆమోదం పొందలేదు ఆ బిల్లు ఆమోదం పొందకపోతే ఖచ్చితంగా రైలు రోకో నిర్వహిస్తాం అంటే తెలంగాణ ఉద్యమం అప్పుడు చూసాం మనం అంతా కూడా రైలు రోకోలు నిర్వహించడం. ఇప్పుడు మళ్ళీ అదే అంశాన్ని తీసుకొచ్చింది. తెలంగాణలో బీసీలకు న్యాయం జరగాలంటే 42% రిజర్వేషన్లు కావాలి. ఒకవేళ 42% రిజర్వేషన్లు ఇవ్వకపోతే రైలు రోకో నిర్వహిస్తాం అనేది కూడా ఆమె స్పష్టం చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కేసీఆర్ కు ఎవరు తక్కువ చేసి మాట్లాడినా, కేసీఆర్ ను ఎవరు కించపరిచినా, కేసీఆర్ ను ఎవరు అగౌరవపరిచినా చూస్తూ ఊకుండాము. ఇక జాగృతి ఉద్యమాన్ని ఉధృతం చేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పెద్ద ఎత్తున పోరాటాలు ఉద్యమ బాట పడతాము. ముఖ్యంగా మహిళలకు 2500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని వాగ్దానం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము. కానీ ఇప్పటి వరకు 2500 రూపాయలు ఇవ్వలేదు. కాబట్టి పెద్ద ఎత్తున ఉద్యమాలు పోరాటాలు కూడా చేస్తాము. నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి, విద్యార్థులకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి, విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అన్నారు కానీ ఇంతవరకు ఏమి చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏం చేసింది, మోసంలో ఏం చేసింది అని కూడా అన్ని ఎంటగట్టారు. ఓవైపు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చినందుకు జూన్ 4వ తేదీన ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేస్తామని చెప్పడము, మరోవైపు కాంగ్రెస్ ఇచ్చినటువంటి మోసపూరితమైన హామీలను ఎండగట్టడము, ఇంకోవైపు సీఎంను నేరుగా టార్గెట్ చేశారు. సీఎం ఏ రోజు కూడా జై తెలంగాణ అనలేదు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించలేదు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులపైన
తుపాకీ తీసుకెళ్లాడు రేవంత్ రెడ్డి. ఏ రోజు కూడా జై తెలంగాణ అనట్లేదు. తెలంగాణ ప్రయోజనాల కన్నా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే ఎక్కువగా పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. బనకచెర్ల ప్రాజెక్టు లో నిర్మాణం చేస్తే తెలంగాణకు నష్టం ఉండదని చంద్రబాబు నాయుడు చెప్పినా కానీ ఇంతవరకు రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించట్లేదు? అఫెక్స్ కమిటీ ఎంతనే ఏర్పాటు చేయాలి. మొత్తం తెలంగాణ నీళ్లను మళ్ళీ ఆంధ్రప్రదేశ్ దోసుకెళ్తుంది. దీన్ని చూస్తూ ఊకుంటున్నాడు. ఏ రోజు కూడా జై తెలంగాణ అని ఉద్యమంలో అనలేదు. ఉద్యమకారులపైన ఏకంగా తుపాకీ పట్టుకుపోయాడు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులపైకి తుపాకీ పట్టుకుపోయిన రేవంత్ రెడ్డి ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఏ రోజు అమరవీరులకు నివాళులు అర్పించలేదు. ఏ రోజు కూడా జై తెలంగాణ అనలేదు. జూన్ 2వ తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగానైనా జై తెలంగాణ అనాలి. అదేవిధంగా అమరవీరులకు నివాళులు అర్పించాలనేది కూడా ఆమె డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఒకవైపు తన తండ్రి పైన వస్తున్నటువంటి నిందలు అపనిందలను పైన కౌంటర్ వేస్తూనే, మరోవైపు గత ప్రభుత్వం మొన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు ఎలాంటి హామీలు ఇచ్చింది, ఏ రకంగా మోసం చేస్తుంది వివరిస్తూనే, మరోవైపు జాగృతి ఎలాంటి రూల్ పోషించుతుందో చెప్తూనే, మరోవైపు రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము, ఏ అంశం పైన కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కడిగి పారేస్తామనే హెచ్చరికలు కూడా జారీ చేసింది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి నీటి వాటను తరలిస్తూ ఉంటే బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అని కూడా ప్రశ్నించింది. అంటే ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఆమె టచ్ చేస్తూనే ఇక జాగృతిని పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తుంది. ఎందుకంటే జాగృతి కూడా 18 సంవత్సరాలు అవుతుంది. 18 సంవత్సరాల నుంచి జాగృతి నడుస్తుంది. తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ జాగృతి పెద్ద ఎత్తున కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా కొన్ని పథకాలు అమలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ పథకాలకు రాజీవ్ యువ కిరణాలని పెట్టడం ఏంది, రాజీవ్ యువ వికాసం అని పెట్టడం ఏంది? ఆ యువ వికాసం తెలంగాణ యువ వికాసం అని పెట్టచ్చు, లేకపోతే ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టచ్చు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళకి పెట్టచ్చు కదా. ఇప్పుడు రాజీవ్ యువ వికాసంతో పేరుతో జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు పెద్ద ఎత్తున పథకాలను అమలు చేయడానికి కాంగ్రెస్ యువకులకు ముందుకొస్తుంది కదా. తెలంగాణ యువ వికాసం అని పెట్టాలి. రాజీవ్ గాంధీ యువ వికాసం అని ఎందుకు పెడుతున్నారు? రాజీవ్ పేరును ఎందుకు సంబోధిస్తున్నారు? అసలు రాజీవ్ గాంధీకును తెలంగాణకు ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది కూడా ఆమె ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి తెలంగాణ జాగృతి ద్వారా మరోసారి తెలంగాణ ప్రజలను ఏకం చేయడము, తెలంగాణ సెంటిమెంట్ను మరోసారి ప్రబలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడము, అంతేకాకుండా అటు బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టడం, ప్రజల్లో ఉండడము, ఇదంతా కూడా ఒక కార్యాచరణ ప్రకారమే ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. ఇక నుంచి బీఆర్ఎస్ కంటే తెలంగాణ జాగృతిలో ఆఫీసులో కార్యాలయంలోనే ఎక్కువ సమయం ఉండేటట్టుంది. అంతేకాకుండా తెలంగాణ జాగృతిని పూర్తిగా తెలంగాణ జాగృతికి డెడికేట్ అయి పూర్తిగా ఉద్యమాలు పోరాటాలు చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. అందుకే ఆమె ప్రత్యేకంగా కొత్త కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది. ఆ కొత్త కార్యాలయంలో కేసీఆర్ ఫోటో ఉంది. అంతేకాకుండా ఏదైతే తెలంగాణ రాష్ట్రం సాధించామో, తెలంగాణ రాష్ట్ర సాధించిన తర్వాత ఎవరైతే ఏ వర్గాలకైతే న్యాయం జరగలేదో ఆ వర్గాల పక్షాన పోరాటం చేస్తారని చెప్తుంది. మొత్తానికి ఒకవైపు ఆ తండ్రి పైన ఉన్నటువంటి మమకారము, ప్రేమ, ఆప్యాయత ఆమె అంతా చూపిస్తూ ఉంది. అంతేకాకుండా తెలంగాణ కోసం కేసీఆర్ ఏ రకంగా ఉద్యమించాడు, ఏ రకంగా పోరాటం చేశారు, ఏ రకంగా టీడీపీ పార్టీని వదిలిపెట్టి టీడీపీ పార్టీకి ఉన్నటువంటి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి ఏ రకంగా సబ్బండ వర్గాల కోసం, సబ్బండ వర్ణాల కోసం, తెలంగాణ సమాజం కోసం ఏ రకంగా బయటకు వచ్చాడు, బక్క పల్చని వ్యక్తి పిరికిడి బిగించి బయటకు వచ్చి యావత్ తెలంగాణ సమాజాన్ని ఏకం చేశారనేది కూడా గుర్తు చేస్తూ అసలు తెలంగాణ కోసం కేసీఆర్ ఎలాంటి సాక్రిఫై చేశారు, ఎలాంటి త్యాగం చేశారని కూడా చెప్తూనే అదేవిధంగా తెలంగాణ జాగృతి కూడా ఏ రకంగా ముందుకెళ్ళింది, తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా పనిచేసింది, ఉప ఎన్నికలు వచ్చినప్పుడు నిజామాబాద్లో కూడా ఏ రకంగా పనిచేసింది, ఎండల లక్ష్మీనారాయణ ఏ రకంగా గెలిపించుకుంది, అవన్నీ చెప్తూనే ఓవైపు తండ్రిని గుర్తు చేయడం, ఓవైపు తెలంగాణ జాగృతిని గుర్తు చేయడం, మరోవైపు కేసీఆర్ పైన ఎవరైనా అపనిందనలు వేసినా, ఎవరైనా కేసీఆర్ విమర్శించినా ఇక ఊకుండే ప్రసక్తే లేదు, ఇక నుంచి ఉద్యమాలు పోరాటాలు ఉధృతంగా చేస్తామని చెప్తూనే జూన్ 4వ తేదీన
కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ కాదు, అది కాంగ్రెస్ కమిషన్ ఈ విచారణకు రమ్మని ఆదేశించినటువంటి నేపథ్యంలో ఆమె జూన్ 4వ తేదీన పెద్ద ఎత్తున మహాధర్నాకైతే సిద్ధమవుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. రైట్ రాజెడ్డి. హైదరాబాద్ వేదికగా ప్రపంచ ప్రఖ్యాత మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే పోటీలు జరుగుతున్నాయి. అయితే ఈ నగరానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, సామాజికవేత్త సుధారెడ్డి మిస్ వరల్డ్ సంస్థకు మొట్టమొదటి గ్లోబల్ అంబాసిడర్గా నియమితులయ్యారు. 72వ మిస్ వరల్డ్ ఫైనల్లో సుధారెడ్డికి ఈ గౌరవం లభించనుంది. ఇప్పటికే మెట్ గాలా, కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, ప్యారిస్ ఒలింపిక్స్ వంటి విశిష్ట కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సుధారెడ్డి గ్లోబల్ అంబాసిడర్గా నియామకం అవడం కేవలం వ్యక్తిగత గౌరవమే కాదు, దేశానికి, తెలుగు మహిళల సామర్థ్యానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపుగా నిలుస్తుంది. కాగా సుధారెడ్డి దాతృత్వానికి, నాయకత్వ దక్షతకు ఇదే నిజమైన గౌరవం. ఆమె మాతో కలిసి ప్రపంచవ్యాప్తంగా మార్పుకు కృషి చేస్తున్నారని మిస్ వరల్డ్ చైర్పర్సన్ జూలియా మార్లీ అన్నారు. Armed force trained doctor and a leading cosmetologist and Sorry, mega Yes. Okay. So, what is the best part about Hyderabad? హైదరాబాద్ వేదికగా ప్రపంచ ప్రఖ్యాత మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే పోటీలు జరుగుతున్నాయి. అయితే నగరానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, సామాజికవేత్త సుధారెడ్డి మిస్ వరల్డ్ సంస్థకు మొట్టమొదటి గ్లోబల్ అంబాసిడర్గా నియమితులయ్యారు. 72వ మిస్ వరల్డ్ ఫైనల్లో సుధారెడ్డికి ఈ గౌరవం లభించనుంది. ఇప్పటికే మెట్ గాలా, కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, ప్యారిస్ ఒలింపిక్స్ వంటి విశిష్ట కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సుధారెడ్డి గ్లోబల్ అంబాసిడర్గా నియామకం అవ్వడం కేవలం వ్యక్తిగత గౌరవమే కాదు, దేశానికి, తెలుగు మహిళల సామర్థ్యానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపుగా నిలుస్తుంది. కాగా సుధారెడ్డి దాతృత్వానికి, నాయకత్వ దక్షతకు ఇదే నిజమైన గౌరవం. ఆమె మాతో కలిసి ప్రపంచవ్యాప్తంగా మార్పుకు కృషి చేయనున్నారని మిస్ వరల్డ్ చైర్పర్సన్ జూలియా మార్లీ అన్నారు. తెలంగాణకి అతిపెద్ద విపత్తు కాంగ్రెస్ పార్టీ అని బీజేపీ రాష్ట్ర సెక్రటరీ కాసం వెంకటేశ్వర్లు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒడ్లు కొనలేని చేతగానితనంలో సీఎం ఉన్నారన్నారు. మోదీని తిట్టి రాహుల్ గాంధీ మెప్పు పొందాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదనే ఫ్రస్ట్రేషన్లో మోదీని తిడుతున్నారన్నారు. దేశాన్ని, సైన్యాన్ని అవమానించేలా రేవంత్ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. పాకిస్తాన్ను రేవంత్, రాహుల్ గాంధీ ప్రేమిస్తున్నారన్నారు. మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణ పరువు బజారుకిడ్చారని నిప్పులు చెరిగారు. మిస్ ఇంగ్లాండ్ ఏడుస్తూ వైదొలిగిందన్నారు. చౌమలహల్లా ప్యాలెస్లో ఏం జరిగిందో ప్రభుత్వం చెప్పలేదని కాసం వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ యువ నాయకుల చిల్లర చేష్టలతో మిస్ ఇంగ్లాండ్ వైదొలిగిందన్నారు. ఒకరు రాజ్యాంగబద్ధ పదవిలో ఉండగా మరొకరు కార్పొరేషన్ ఉప చైర్మన్గా ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అనుకోండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ పరువును, భారతదేశ పరువును ఎప్పుడు కూడా బజార్లో పెట్టే ప్రయత్నం చేస్తారు. తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఈ రాష్ట్రానికి సంభవించిన అతి పెద్ద విపత్తు ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఇచ్చింది అభయాస్తం కాదు, భస్మాసుర హస్తం. ఈ ఒడ్లు కొనలేని మన సన్నాసి ఎవరంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రధానమంత్రి గారిని తిడితే పెద్ద నాయకుడిని చెప్పేసి అపోహపడతా ఉంది. నరేంద్ర మోడీ గారిని తిట్టి రాహుల్ గాంధీ మెప్పు పొందాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు. అరే, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే అక్కడ కూడా చూపించాల్సినటువంటి ఫ్రస్ట్రేషన్ మోడీ గారి మీద, తెలంగాణ ప్రజల మీద చూపిస్తా ఉంది.
మాకు అనిపిస్తుంది రోజుకో విమర్శ చేస్తుంటే రేవంత్ రెడ్డి గారి ముఖం చూస్తే అపరిచితుడు కనిపిస్తా ఉంది. అంతకంటే ఎక్కువ కూడా నటిస్తేనేమో రేపటి కాలంలో అనిపిస్తా ఉంది. పాకిస్తాన్ పార్లమెంట్ సాక్షిగా నాయకులందరూ చెప్తా ఉంటే, వాళ్ళ సైన్యాధ్యక్షుడికి మునీర్ కు చెప్తా ఉంటే వీళ్ళకి మాత్రం అర్థమైతలేదు. ప్రపంచం అంతా విస్తుపోతుంటే వీళ్ళకి అర్థమైతలేదు. కాంగ్రెస్ పార్టీకి భారత్ పాకిస్తాన్ పైన దాడి చేసి ఎలాంటి అద్భుతాలు సృష్టించిందో ప్రపంచం అంతా కూడా గుర్తెరిగింది. ప్రపంచం అంతా శ్లాఘిస్తా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఆ విషయం కనబడతలేదు. రాష్ట్రంలో ఒక్క సమస్యను కూడా అబద్ధపు హామీలు ఇచ్చేసి అసమర్థంగా గద్దమ్మలతో పరిపాలిస్తూ దొంగ హామీలతో గద్దెనెక్కినటువంటి రోత ముఖ్యమంత్రి వల్ల నున్నంటే తెలంగాణ ముఖ్యమంత్రి అంతకంటే హీనంగా ఎవరు మనకు కనిపిస్తలేరు. ఈ రకంగా నోరు పదుపులు ఎత్తుకుంటా ఇష్టానుసారంగా మాట్లాడుతూ తెలంగాణ పరువుని, దేశ పరువుని బజారుకి ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఒక ముఖ్యమైనటువంటి ఈవెంట్ కు తెరలేపిండు. అవి అందాల పోటీలు. అక్కడ కూడా మిస్ వరల్డ్ పోటీలలో కూడా తెలంగాణ పరువును బజారుకి ఇచ్చిండ్రు. స్వయాన మిస్సింగ్ ల్యాండ్ మిల్లా మ్యాగీ పాపం ఏడుస్తూ వైదొలగడం ఏదైతుందో మన పరువుని ఎంత దిగదార్చిందో దీనివల్ల అర్థమవుతుంది. చహుమల్లా ప్యాలెస్ లో ఏం జరిగిందో రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టం చేయకపోవడం ఏదైతుందో ఆధార్ లేని. మంత్రి ఉత్తమ్ కుమార్ పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. మంత్రి ఉత్తమ్ కు జ్ఞానం ఉందో లేదో తెలియదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్ లో కొందరు మూర్ఖులు ఉన్నారని విమర్శించారు. వాళ్లు కళ్ళున్నా చూడరు, చెవులున్నా వినరని ధ్వజమెత్తారు. కాళేశ్వరంతో 1 ఎకరం కూడా పారలేదంటారు. మరి రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం కాదా అని హరీష్ రావు ప్రశ్నించారు. కాళేశ్వరం లేకపోతే ఈ పంటలని ఎలా పండుతాయన్నారు. బూతులు తిట్టడం తప్ప ఒక్క మంచి పైననైనా సీఎం చేశాడని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ మళ్లీ రావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని హరీష్ రావు అన్నారు. నిజంగానే ఇప్పుడు ఆ మట్టడి దుర్గమ్మ మన పరిస్థితి ఎట్లయిందంటే కాకపోయినా కాళేశ్వరం నీళ్లతో రాఘవాపూర్ పెద్ద చెరువు నింపుకున్నాం. ఇలా యాసంగి పంట అయిపోయినాక కూడా చెరువు నిండుకున్నది. యాసంగి పంట అయిపోతే ఏమైనా ఉంటాయి, అసలు చుక్క ఉండదు చెరువులో. కానీ ఇలా అదే రాఘవాపూర్ పెద్ద చెరువు ఎండాకాలంలో కూడా నిండు కుండలెక్క ఉన్నది. అంటే ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ చేసిన కృషి కాదు. కొంతమంది మూర్ఖులు హైదరాబాద్ లో మాట్లాడుతుంటారు. కళ్ళుండి చూడలేని వాళ్ళు, చెవులుండి వినలేని వాళ్ళు మాత్రమే అట్లా మాట్లాడతారు. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి జ్ఞానం ఉందా లేదా నాకైతే అర్థం కాదు. ఆయన మాట్లాడుతుండే నేను ఎక్కడ సూర్యాపేటలో మాట్లాడి ఏమంటాడు, కాళేశ్వరంతో 1 ఎకరం పారలేదు. మరి రాఘవాపూర్ పెద్ద చెరువు నిండింది ఎట్లా, పారింది ఎట్లా? ఇంకేమైనా బుర్ర ఉన్నదా లేదా? రంగనాయక సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా? రంగనాయక సాగర్ నిండింది నిజం కాదా? రంగనాయక సాగర్ నీళ్లు రాఘవాపూర్ పెద్ద చెరువులకు వచ్చింది నిజం కాదా? మల్లన్న సాగర్ నీళ్లు వచ్చింది నిజం కాదా? మరి ఆ నీళ్లు రాకపోతే అది కాళేశ్వరం లేక ముందు వచ్చినాయి. మరి కాంగ్రెస్ వాడికి బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా నాకైతే అర్థమైతలేదు. మరి ఏమంటాడే కాళేశ్వరం లేకుండానే మొత్తం పంట పండిందట. కాళేశ్వరం లేకపోతే గింత పంట రాఘవాపూర్ లో పడునా? ఈ పంట వండేదేనా? ఈ నీళ్ళు వచ్చేదేనా? మరి వానికి ఏం చెప్పాలి? సోయి ఉందా, సోయి లేదా? అబద్ధం ఆడితేనే అతికెట్టట్టు ఉండాలి.